అక్టోబర్ 9, 2024 నుండి ఫిబ్రవరి 4, 2025 వరకు గురువు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు. మిథున రాశి వారికి గురువు యొక్క వక్ర సంచారం వలన ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాము. ఇక్కడ మిథున రాశి వారికి ఏకాదశ స్థానంలో గురు సంచారం జరుగుతున్నట్టుగా మనం పరిగణలో తీసుకోవాలి. అంటే మేషరాశిలో సంచారం చేస్తున్నట్టుగానే అందరికీ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మీకు ఆ మేషరాశి ఏమవుతుంది, మిథున రాశికి లాభస్థానం. ఈ లాభస్థానంలో గురు సంచారం అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. ఆ విధంగా ఈ వీరందరికీ కూడా గురువు యొక్క సంచారం వల్ల మంచి అదృష్టాన్ని పొందగలుగుతారు. లాభస్థానం కాబట్టి ఆర్థికమైనటువంటి విషయాలు, సంసారం, పిల్లలు సంబంధించినటువంటి విషయాల్లో చక్కటి ఫలితాలన్నీ కనిపిస్తుంటాయి. ఆరోగ్య విషయంలో, అన్ని విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ మిథున రాశి వారికి ఈ గురువు వక్రగతి మూలాన లభిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఇక్కడి నుంచి కూడా అవే రాశుల వారికి ఇక్కడ శుభ ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ శుభ ఫలితాలే మనకి ఈ మిథున రాశి వారికి 5వ స్థానం అయినటువంటి తులలోను, 7వ స్థానం అయినటువంటి ధనురాశిలోను, భాగ్యస్థానం అయినటువంటి కుంభరాశిలోను కూడా వారికి చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ గురువు ద్వారా లభిస్తూ ఉన్నాయండి. ఒక్క మిథున రాశే కాకుండా తుల, ధనస్సు, కుంభరాశి వారికి కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా మిథున రాశి వారికి గురువు వక్రగతి ద్వారా లభిస్తూ ఉన్నాయి. అంత మాత్రం చేత ఆయనకి ఏం చేయక్కర్లేదు పరిష్కారాలు అని అనుకోవద్దండి. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు గుడికి వెళ్ళటం, లేకపోతే అవసరం ఉన్నప్పుడు దేవుడిని ప్రార్థించడం కాదు. ఇది ఒక నిత్యకృత్యంగా చేసుకోండి ఈ నవగ్రహాలు అనేటటువంటిది. ఎందుకంటే ఈ ఒక్క గ్రహంతో మన జీవితం నడవదండి. 9 గ్రహాలు అనుకూలించాలి కాబట్టి నిత్యము కూడా నవగ్రహాల యొక్క పారాయణ చేసుకోండి. మీకు ఏదొస్తే అది. ఏది లేదు ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురు, శుక్ర, శని, బీచ, రాహవే, కేతవైన వారాలు 7 పేర్లు ప్లస్ రాహువును, కేతువును కలపండి, నమస్కారం పెట్టుకోండి. వీలుంది, అవకాశం ఉంది, నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి, 9 సార్లు ప్రదర్శన చేయండి, దేవుడితో మీరు మొరబెట్టుకోండి. అనుకూలంగా ఉన్న మరింత అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నవి కూడా అనుకూలంగా మారేటువంటి అవకాశం మీ అనుభవంలోకే వస్తుంది. మీకు అన్ని శుభాలు జరుగుగాక. శుభం భూయాత్. గురుగ్రహ బలం లేనప్పుడు ఏం చేయాలి? ఉన్నప్పుడని కాదు, ఉన్నప్పుడైనా లేనప్పుడైనా గురుగ్రహం గురించి మన జపాలు, మంత్రాలు, రకరకాల మంత్రాలు ఉన్నాయండి. నేను మీకు బీజాక్షర మంత్రాలు చెప్తాను. ఇవి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉంటాయి. అది 11 కూడా నేను చెప్తాను. ఒక్కోటి 2 సార్లు చెప్తాను. అది మీరు అవసరమైనప్పుడంతా కూడా మీరు పెట్టుకుని వినడానికి వీలుగానే ఉంటుంది. ఇది ఒక్కసారి చూసి నేర్చేసుకున్నాం కదా అనేది లేదు, నోటికి రాలేదు కదా అనుకోక్కర్లేదు. ఇందులో ఈ 11 మంత్రాలు నా దగ్గర ఉన్న 11, 12 రకాలు ఉన్నాయి. ఇవి చెప్పడం ద్వారా ఇందులో మీకు ఏది సులువుగా అనిపిస్తే, పలకటానికి ఏది సులువుగా అనిపిస్తే దాన్ని ఎంచుకోండి. అది మీదే ఛాయిస్. 11 రోజు చదవాలని మాత్రం అనుకోకండి. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోండి. ఎంచుకున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ జపం ఫలితాలు మీకు మామూలుగా వేదమంత్రం ఉందనుకోండి. ఓం బృం బృహస్పతయే నమః, ఓం బృం బృహస్పతయే నమః. ఇది ఒక మంత్రం అండి. ఇది పలకడానికి అన్నిటికంటే సులువుగా ఉంటుంది. ఇకపోతే రెండవది ఓం ఐం క్లీం బృహస్పతయే నమః, ఓం ఐం క్లీం బృహస్పతయే నమః. అండ్ ఇక మూడో మంత్రం ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః, ఓం హ్రాం హ్రీం హ్రౌం బృహస్పతయే నమః. ఇక నాలుగో మంత్రం ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహా, ఓం ఐం ఓం సురగురో అభీష్టం యచ్చ యచ్చ స్వాహా. ఇది నాలుగో మంత్రం అండి.
ఇందులో ఏదో ఒకటే చదువుకోవాలి. మనం చెప్పేట్టు 11, 12, 13 ఎన్నైనా ఉండేవి. ఒక్క మంత్రాన్ని మీరు ఎంచుకోండి, మీకు ఏది సులువు అనిపిస్తే దాన్ని. ఇక 5వ మంత్రం దగ్గరికి వస్తున్నాం. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఓం జాం జీం జూం సం బృహస్పతయే నమః. ఇది 5వ మంత్రం అండి. ఇక 6వ మంత్రం దగ్గరికి వెళదాము. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం శిం శివాయ నమః. 6వ మంత్రం అయిందండి. 7వ మంత్రం. ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహా. ఓం ఐం హ్రీం సురగురో అభీష్టం యచ్చ యచ్చ శ్రీం శ్రీం ఐశ్వర్యం దేహి దేహి స్వాహా. 7 మంత్రాలు అయినాయండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం వం సౌః ఐం గురవే నమః. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహా ఐం ఓం. ఓం కం లం ఈం ఏం బృహస్పతి గ్రహాయ హ్రీం సర్వారిష్టాన్నాశయ నాశయ స్వాహా ఐం ఓం. 9 మంత్రాలు అయినాయండి. ఇక 10వది చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహా. మరలా ఒకసారి చెప్పుకుందాం. ఓం హ్రీం శ్రీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే ఏం టః శ్రీం టః ఐం టః స్వాహా. ఈ టా మాత్రం మొదటిది కాదండి, రెండోది ఒత్తు టా. అది కూడా స్పష్టంగా పలకాలి. టహా కాదండి, ఠహ. తెలుస్తుంది కదా? ఓకే. ఇక 11వది. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహా. మరొక్కసారి చెప్పుకుందామండి. ఓం హ్రీం శ్రీం బ్లీం ఐం గ్లౌం గ్రహాధిపతయే బృహస్పతయే వీం టః శ్రీం టః ఐం టః స్వాహా. ఇది 11వ మంత్రం అండి. ఇంకా చాలా ఉన్నాయి. చాలు 11లో మీకు అనుకూలంగా ఉన్నటువంటిది, పలకడానికి అనుకూలంగా ఉన్నటువంటిది, పలకగలని నమ్మకం ఉన్నటువంటి దాన్ని ఎంచుకోండి. ఏదో ఒక్కటి చాలు, అన్నీ చదవాలని కాదు. మీకు చెప్పినవి 11 రకాలు ఉన్నాయి. ఇందులో మీకు సులువైన దాన్ని, అనుకూలమైన దాన్ని మీరు ఎంచుకోండి. రోజు పారాయణ చేయండి. ఇది చాలా త్వరగా 16,000 జప సంఖ్య చాలా ఈజీగా అవుతూ ఉంటుంది. ఈ గురువుకి సంబంధించి మనకి పంచాంగంలో కూడా శ్లోకాలు ఉన్నాయండి. గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయండి. ఈ నవగ్రహాలకి గాయత్రి మంత్రాలు కూడా ఉన్నాయి. జత వాటిలో ఆ గాయత్రి మంత్రాల్లో కూడా అవి కూడా ఒక 6, 7, 8 ఉన్నాయి. అందులో ఒకటి మాత్రం మనం చెప్పుకుందాము. అది గురువుకు సంబంధించినటువంటి గాయత్రి మంత్రం. ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, చూసుకోండి. మీరు ఎప్పుడు కావాలన్నా వినవచ్చు. ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాబట్టి మీకు అది రాసుకోవచ్చు కూడా, పెన్ను పేపర్ తీసుకొని, లేదా వినొచ్చు. ఏ విధంగా అయినా సరే మీ సౌకర్యం. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్. మరొక్కసారి చెప్తానండి ఇదే మంత్రాన్ని. ఓం గురుదేవాయ విద్మహే పరబ్రహ్మణే ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.
ఈ గురువుకి ఇంకా విశేషంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రహచారం దగ్గరికి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం కాలం పాటే మన దగ్గర ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అది కొన్ని సుఫలితాలు ఇవ్వచ్చు, కొన్ని అసుఫలితాలు ఇవ్వచ్చు. ఇప్పుడు జాతకంలో కనుక మనకు గురుగ్రహం అనుకూలంగా ఉందా మొత్తం చాలా బాగుంటుంది. కొన్ని ప్రతికూలమైంది అనుకోండి, అప్పుడు అది 16 సంవత్సరాల పాటు మనని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అటువంటప్పుడు అంటే కొంచెం విశేషంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంచేత అక్కడ మీరేం చేయాలి అంటే ఈ గురువుకి సంబంధించి అష్టోత్తర శతనామావళి అంటే 108 నామావళి 108 నామాలతో ఉంటాయి. అది కూడా చేసుకుని గురువుకి పూజ చేయవచ్చు. అలాగే ఇదే అష్టోత్తర శతనామ స్తోత్రం అని ఉంటుందండి. అంటే 108 నామాలలాగా విడివిడిగా నామాలు కాకుండా స్తోత్ర రూపంలో అంటే శ్లోకాల రూపంలో ఉంటుంది. దాన్ని స్తోత్రం అంటారు. శ్లోకాల రూపంలో ఉన్నదాన్ని స్తోత్రం అంటారు. దాన్ని కూడా చేసుకోవచ్చు. 108 నామాలు విడిగా చేసుకోవచ్చు, లేదా ఆ విధంగా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో మనకి ఏమవుతుందంటే ప్రతి గ్రహం వల్ల ఏ గ్రహమైనా కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం మనం గురుగ్రహం గురించి చెప్పుకుంటున్నాం. కొన్ని సందర్భాలలో కొంచెం మనకి అపాయం జరిగేటటువంటిది, ఆరోగ్య సంబంధమైనటువంటివి, దెబ్బలు తాకేటటువంటి సందర్భాలు కూడా ప్రతి గ్రహం వల్ల కలుగుతుంటాయి ఉన్న స్థానాన్ని బట్టి. కాబట్టి గురుగ్రహం వలన ఇలాంటి సూచనలు మనకి కనుక తెలిస్తే, అంటే మనకు తెలియదు అంటే మన మీ గురువులు ఎవరైతే ఉన్నారో వారు చెబితే, అటువంటి పరిస్థితుల్లో అనారోగ్యాలు వచ్చినప్పుడు, ఈ దెబ్బలు తాకుతాయని తెలిసినప్పుడు మనం గురు కవచం అని ఉంటుందండి. కవచం అంటే ఇప్పుడు ఆ మాట వినే ఉంటారు మీరు. గురువుకు సంబంధించి కాదు కవచం. పూర్వం యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజులు సైన్యము కవచం వేసుకుంటారు. వాడి కొట్టినటువంటి కత్తి దెబ్బ తాకకుండా పైన ఇనపదేదో ఉంటుంది అన్నమాట, దానికే తగులుతుంది, మనిషికి దెబ్బ తగలదు. అందుచేత ఆ విధంగా ఇక్కడ గురు కవచం, ఆ గురువు వల్లే మనకి కొంచెం అనారోగ్యమో లేకపోతే దెబ్బలో తగిలేటట్టున్నాయి, ఏ భాగాన్ని తగులుతుందో తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ గురుగ్రహం యొక్క కవచం మాత్రం అన్ని భాగాలు ఇందులో వస్తుంది. ఆ రకమైనటువంటి కవచం చదువుకోవటం వల్ల మనకి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు, అది తగలవలసినటువంటి దెబ్బలు తగలకుండా వాటి నుంచి మనల్ని ఆ గురు భగవానుడే మనల్ని రక్షిస్తూ ఉంటాడు, ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అందుచేత అది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అందుచేత ఇది కూడా మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఇది మీరు చదువుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు రాసుకోవడానికి వీలుగా, ఇది కొంచెము 10 శ్లోకాలు ఉంటాయి, 20 లైన్లు ఉంటాయి. అది కొంచెము చదవగలిగితే చదువుకోండి. అది కవచం అనేటటువంటిది. లేదు మీరు ఈ సంస్కృతం యొక్క అక్షరాలు, ఈ విసర్గలు, ఉదాత్త అనుదాత్తాలు, ఇది అంటే శ్లోకాల్లో ఏముండవు అనుకోండి, ఉదాత్త అనుదాత్త స్వరితాలు. కానీ మొత్తం మీద కొంచెం ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు లాంటివి ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి వాటిని మీరు చదవగలిగితే చాలా మంచిది. ఓకే, లేదు ఒక బ్రాహ్మణ్ పెట్టి చదివించుకోండి. ఏమండి చదువుతారు, చక్కగా పారాయణ చేస్తారు. మీకు అన్ని రకాలైనటువంటి మీకు శుభాలు కలుగుతాయి. వచ్చే ఆపదని ఆయన అడ్డుకుంటాడు. ఆయన వల్ల కలుగుతుంది కాబట్టి ఆయనే పారాయణ చేసినప్పుడు ఏం చేస్తాడు? ఆయనే కాపాడుతాడు. ఇంక దారి లేదు ఆయనకి. పాపం మీరు ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడండి? మనకు రామాంజనేయ యుద్ధం చూడాల, రామాస్త్రం వదిలిపెట్టాడు ఆంజనేయుడి మీద. దానికి ప్రపంచంలో తిరుగులేదు. రామాస్త్రానికి, బ్రహ్మాస్త్రానికి, ఈ శివుడి యొక్క త్రిశూలానికి, సుదర్శన చక్రానికి తిరుగులేనటువంటివి సృష్టిలో. అలాంటి రామాస్త్రాన్ని ఆంజనేయుడి మీద ప్రదర్శించాడు. ఏం చేశాడండి అప్పుడు ఆంజనేయ స్వామి? రామనామం జపించాడు, ఆయనే కొట్టాడు, ఆయనే రక్షించుకోవాల్సి వచ్చింది. చూడండి ఎంత తమాషగా ఉంటాయి అవన్నీ. ఆ రకమైనటువంటి ఆయనే కాపాడతాడు మిమ్మల్ని. ఆయన ద్వారా వస్తుంది కాబట్టి, ఆ వచ్చే ఆపద ఏదైతే ఉందో ఆయన ద్వారా వస్తుంది కాబట్టి మీరు ఆయన యొక్క స్తోత్ర పారాయణలు, కవచాలు అవి చేస్తారు. ఆయన కాపాడతాడు అంతే. ఈ విధంగా చక్కటి ఫలితాలన్నీ చాలా ఉన్నాయని ఆ విధమైనటువంటి చేసుకున్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. శుభం భూయాత్.